సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 23. పల్లవి ఒక పాదం స్లిప్పర్లో పెట్టింది, మరో పాదం ఇంకా గాలిలోనే ఉంది. రాహుల్ మాట వినగానే ఆమె తొందరగా బెడ్ మీదే కూర్చుంది. తను ఇబ్బందిగా నవ్వుతూ, నేను ఈ గది నుండి బయటికి వెళ్ళడం లేదు. రాహుల్ కనుబొమ్మలు ఎత్తి పల్లవి అని పిలిచాడు. అతని గొంతు నార్మల్ గానే ఉంది. ఇది పల్లవిని మరింత భయపెట్టింది. ఆ సౌమ్యమైన కవం నుండి అతను డేంజరస్ సెల్ఫ్ సెకండ్ లో బయటికి రాబోతుందని ఆమెకి తెలుసు. ఆమె అతన్ని చూస్తూ మనసులోనే సైలెంట్ గా ప్రార్థన చేసింది. ఒక్కసారిగా అతను స్మైల్ చేశాడు. నేను నీకు అంత చెడ్డవాడిలా కనిపిస్తున్నానా? వాళ్ళు 2 ఏళ్లుగా పెళ్లి చేసుకున్నారు, కానీ ఆమె ఇటీవల డైవర్స్ కోసం చాలా ఆత్రంగా ఉన్నట్టు అనిపించింది రాహుల్ కు. అతనికి దానికి కారణం తెలుసుకోవాలని ఆసక్తిగా అనిపించింది రాహుల్ కి. అతను ఒక్కసారిగా ఆమె వైపుకు వంగి ఆమెను తన గుండెల్లోకి లాక్కున్నాడు. రాహుల్ ఆమె చేతిని పట్టుకుని తన గెడ్డం మీద ఆమె వేళ్లను తడమనిచ్చాడు. ఆమె కోరిన గుర్తుల వల్ల అతనికి చిన్న నొప్పి ఉంది. అతను ఇలా అన్నాడు, ఏంటి, నువ్వు చిన్న సింహం లాంటిదానివి. చీకటి రాత్రి నిశ్శబ్దంలో అతని గొంతు మరింత మ్యాగ్నెటిక్ గా వినిపించింది. రాహుల్ ఆమెకు దగ్గరగా వంగి ఆమె చెవిలోని ముద్దు పెట్టాడు. రేపు ఈ గుర్తు వల్ల జనం నన్ను చూసి నవ్వితే నీకు గుణపాఠం నేర్పిస్తా అని అన్నాడు. పల్లవి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అతను ఇలా అడగటం, తన దగ్గరకు రావటం ఆమెను అసౌకర్యంగా ఫీల్ చేసింది. ఆమె అతన్ని తోసేందుకు ట్రై చేసింది, కానీ అతను రాయిలా గట్టిగా ఉన్నాడు. ఆమె పక్కనే ఉన్న మనిషి లోతైన గొంతుతో, కదలొద్దు, ఇలాగే నిద్రపో అని అన్నాడు. పల్లవి అతని గొంతులో ఏదో ఫీలింగ్, అలసట, బాధ ఉన్నట్టు అనిపించింది. లేదా ఆమె ఊహించుకుంటుందేమో. రాహుల్ ఆమె నడుముని సున్నితంగా పట్టుకున్నాడు. ఆ టచ్ వెచ్చదనం ఆమె కొళ్ళంతా వ్యాపించింది, ఆమెను వణికించింది. పల్లవి గుండె ఆమె చెవుల్లో గట్టిగా కొట్టుకుంటుంది. ఆమె ఇబ్బందిని గమనించి శాంతంగా ఉండేందుకు గట్టిగా ట్రై చేసింది, కానీ ఇప్పటికే లేట్ అయింది. ఆమె వెనుక నుండి రాహుల్ ఆమె సాఫ్ట్ బుగ్గను పట్టి చిరాగ్గా, ఎందుకని అంత నర్వస్గా ఉన్నావు? ఈ రాత్రి నీతో ఏమీ చేయను అని ఇప్పటికే చెప్పాను కదా అని అన్నాడు. పల్లవి మాట్లాడలేకపోయింది. అతను ఎలా, ఎందుకు ముక్కుసూటిగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అతని కౌగిలి అంత టైట్ గా లేదు, కానీ ఆమె అతని ఒళ్ళు వెచ్చదనానికి ఊపిరిని ఫీల్ చేయగలిగింది. అది వెచ్చగా కంఫర్టబుల్ గా ఉంది. పల్లవికి చలి తట్టుకునే ఓపిక చాలా తక్కువ. గత వింటర్లో ఆమె ఎక్కువ సమయం రాహుల్తోనే ఉంది. ఇప్పుడు వర్షాకాలం కాగలదు. అతను లేకుండా రాబోయే వింటర్ని ఆమె ఎలా సర్వై చేస్తుందా అని ఆమె చింతించడం మొదలుపెట్టింది. బహుశా అలసట వల్ల ఆమె నిమిషాల్లో డీప్ స్లీప్ లోకి జారిపోయింది. ఆమె సైడ్లో పడుకుని జుట్టు చల్లా చెదురుగా ఉంది. రాహుల్ ఆమె సున్నితమైన ఆకర్షణీయమైన మొహాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమె నిద్రలో చాలా అందంగా ఉంది. రాహుల్ ఆమెను చూస్తూ అతని గొంతు బిగుసుకుపోయింది. అతను ఆమె చెవి లోబ్ నుండి మొదలుపెట్టి ఆమె ఒళ్ళంతా ముద్దు పెట్టాలి అనిపించింది. అతనికి ఇప్పటికీ ఆమె కావాలని అనిపిస్తుంది. నిజానికి అతని కోరిక ఇప్పుడు మరింత బలంగా ఉంది. ఈ అమ్మాయి ఒక మత్తు లాంటిది. అతను ఆమెకి అడిక్ట్ అయిపోయాడు. అతను వర్షంలో తొందరగా ఇంటికి రావటానికి కారణం, ఇంత వర్షం రోజున ఆమె ఒంటరిగా భయపడుతుందేమోనని అతను ఆమె కోసం వచ్చాడు. ఒక అమ్మాయి కోసం, అందులో తనను కోరిన అమ్మాయి కోసం ఇంతలా పిచ్చిగా ప్రవర్తిస్తానని రాహుల్ ఎప్పుడూ అనుకోలేదు. అతని కళ్ళు లోతుగా మారాయి. అతని కోరిక క్రమంగా తగ్గిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం వెచ్చని సూర్యకాంతి కర్టెన్స్ గుండా గదిలోకి చొచ్చుకొచ్చింది. పల్లవి నేచురల్ గానే మెలకు వచ్చింది. ఆవలిస్తూ ఆమె చేతులు లేజీగా సాగదీసింది. ఆమె ఆమె మోచెయ్యి అతనికి ఒక్కసారిగా తాకింది. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె మైండ్ కాసేపు ఖాళీ అయింది. తల వంచి చూస్తే ఆమె కాళ్ళు ఒక పొడవైన కాలుతో చుట్టుకుపోయాయి. ఆమె బెడ్ నుండి దూకాలి అనుకుంది, కానీ ఆమె నడుము చుట్టూ ఉన్న ఒక చెయ్యి ఆమెను వెనక్కి లాగింది. ఆమె వెనుక ఉన్న ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది. పల్లవి స్తంభించిపోయింది. కొన్ని సెకండ్ల తర్వాత ఆమె తన అపార్ట్మెంట్ లో కాక రాహుల్ ఇంట్లో ఉన్నట్టు గుర్తొచ్చింది. కాబట్టి అతను ఆమెతో బెడ్ షేర్ చేయడం నార్మల్. ఇక మార్నింగ్ బాగా నిద్ర పట్టిందా? రాహుల్ గొంతు వినిపించింది. అతనికి కూడా ఇప్పుడే మెలకు వచ్చినట్టు తెలిసింది. అవును, ఓకే అని పల్లవి సమాధానం ఇచ్చింది. రాహుల్ తన మొహాన్ని ఆమె మెడలో దాచాడు. చిన్న గొంతుతో,
కానీ నేను అలా చెప్పలేను అని అన్నాడు. పల్లవి అతనితో దూరం పెట్టుకోవడానికి కొంచెం కదిలింది. కానీ అతను ఆమెను మరింత దగ్గరికి లాగాడు, కదలొద్దు అని. పల్లవి ఒళ్ళు వణికింది. ఆమె చిన్న పిల్లల మూతి పెట్టింది, కన్నీళ్లు రాబోతున్నట్టు. ఆమె అతనిలో చేంజ్ ఫీల్ చేయగలిగింది. ఇక భయంతో ఆమె బొమ్మలా ఉండిపోయింది. పల్లవి కళ్ళు మూసుకుని గుండె గొంతులోకి వచ్చినట్టు అలానే ఉంది. కానీ అతను కదలలేదు. అతని వేళ్ళు ఆమె చేతి మీద సర్కిల్ గీస్తున్నప్పుడు ఆమె వణుకుతూ మీ మీరు మీరు అని వణికే గొంతుతో అడిగింది. నువ్వేమనుకుంటున్నావు? రాహుల్ ఒక చేతితో తల ఆనించి ఆమెను ఇంటెన్షన్ గా చూశాడు. బహుశా అయిపోయింది. పల్లవి సరైన మైండ్ సెట్ లో లేదు దాని గురించి ఆలోచించడానికి. వాళ్ళు చాలా కాలంగా చాలా అంటే దగ్గరగా లేరు కాబట్టి అలాంటి విషయం ఆలోచించడం తనకి ఇబ్బందిగా అనిపించింది. రాహుల్ ఆమె పొడవైన జుట్టుని ఆమె చేతి వెనక్కి తోశాడు. అతను ఆమె చెవిని తడిమి ఇక మ్యాగ్నెటిక్ గొంతుతో నేను ఎప్పటికీ 1 మినిట్ మ్యానేనా అని అన్నాడు. పల్లవి మొహం చెవులు ఎర్రబడ్డాయి. రాహుల్ కళ్ళు తగ్గించి ఆమె చెవి లోపుని తన వేళ్ల మధ్య చూస్తూ నెమ్మదిగా ఏంటి నన్ను టెస్ట్ చేయాలనుందా అని అన్నాడు. పల్లవి మాట్లాడలేకపోయింది. అతను ఒక్కసారిగా ఎలా ఎందుకు మారాడు, అసలు ఎలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకుంది. ఇక తట్టుకోలేక ఆమె జాగ్రత్తగా నాకు బాత్రూమ్ యూజ్ చేయాలి అని చెప్పింది. ఈసారి రాహుల్ ఆమెను ఆపలేదు. అతను తన పట్టు సడలించాడు. ఆమె వెంటనే బాత్రూమ్ లోకి పరిగెత్తింది. పల్లవి లోపల కూర్చుని చాలాసేపు ఖాళీగానే ఉంది. చివరకు బయటకు వచ్చినప్పుడు బెడ్ ఖాళీగా ఉంది. ఆమె ఊపిరి పీల్చుకుంది. బహుశా ఆమె ఈ బాత్రూమ్ లో నీ లాక్ చేసుకోవడం వలన రాహుల్ వేరే రూమ్ లో షవర్ చేయడానికి వెళ్ళాడేమో. ఇప్పుడు దాదాపు 8 గంటలు అవుతుంది. రాహుల్ త్వరలో వర్క్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. పల్లవి పని మనిషిని పిలిచింది. ఆమె బాత్ కి హెల్ప్ చేయమని. పనామ కింద ఫ్లోర్ నుండి సమాధానం ఇచ్చి కాసేపట్లో వస్తానని చెప్పింది. పల్లవి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. కానీ ఆమె గాయాల వల్ల ఆమెకు వేరే ఆప్షన్ లేదు. ఆమె టబ్ ని నీళ్లతో నింపి నైట్ డ్రెస్ తీసి ఇక సోక్ చేయడానికి లోపలికి వెళ్ళింది. కాసేపటికి బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. పల్లవి ఒక చెయ్యి బాత్ టబ్ బయటే ఉంచింది. ఆ చేతికి టవల్ చుట్టూ ఉంది. బ్యాండేజ్ కి నీళ్లు తగలకుండా తల తిప్పకుండా ఆమె సాఫ్ట్ గా ఉంది. నేను దాదాపు స్నానం పూర్తి చేశాను. నా ఒళ్ళు తుడవడానికి హెల్ప్ చేయగలవా అని అడిగింది. ఆమె సమాధానం కోసం వెయిట్ చేసింది. సమాధానం రాకపోవడంతో ఆమె రిఫ్లెక్టివ్ గ్లాస్ లో చూసింది. ఒక పొడవైన మనిషి చేతులు కట్టుకుని ఆమెను గమనిస్తూ నిలబడి ఉన్న రిఫ్లెక్షన్ చూసి ఆమె బాత్ టబ్ నుండి దూకేసంత పని అయింది. నువ్వు ఎలా? పల్లవి మొహం ఎర్రబడింది. ఆమె కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. కానీ అవి అందుకోలేకపోయింది. రాహుల్ పెదవి మూలల్లో నవ్వుతో కనుబొమ్మలెత్తి ఆమె కిరాణా సామాన్లు తీసుకోవడానికి బయటికి వెళ్ళింది పనమ్మాయి. నన్ను ఆమె స్థానంలో ఉండమని చెప్పింది అన్నాడు రాహుల్. బయటికి వెళ్ళు, పల్లవి కోపంతో అరిచింది. నిజంగానా? రాహుల్ డోర్వేలోనే ఉండి జెంటిల్మెన్ లా యాక్ట్ చేశాడు. పని మనిషి తిరిగి రావడానికి కొంత టైం పడుతుంది. పల్లవి అంతవరకు బాత్ డబ్లో అయితే ఉండలేదు కదా. లేకపోతే మరి ఆమెకు మళ్ళీ జలుబు చేస్తుంది. అలా అయితే ఆమె గాయాలు మరింత బాగా పెయిన్ వస్తుంది. మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావచ్చు. ఆమె ప్రెగ్నెన్సీ వల్ల మందులు ర్యాండమ్ గా అయితే తీసుకోలేదు. పల్లవికి వేరే ఆప్షన్ లేక కింద పెదవిని కొరుక్కుని కళ్ళు మూసుకో సరేనా అని అంది. రాహుల్ లోపలికి నడిచాడు. ఎలిగెంట్ గా కంపోజ్ గా కనిపిస్తూ అతను నవ్వాడు. ఎందుకింత సిగ్గు? నిన్నెప్పుడో చూశాను కదా. ఒక్కసారైనా ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉండడం ఆపగలవా నువ్వు? పల్లవి రిటైర్డ్ చేసింది అతన్ని కోపంగా చూస్తూ. ఆమెకు అతను అర్థం కావట్లేదు. నిన్న అతను ఆమె మీద ఫైర్ అయ్యాడు. కానీ ఉదయం వాళ్ళకి మెలకు వచ్చినప్పటి నుంచి కూడా అతను ఆమెతో ఫ్లర్ట్ చేస్తున్నాడు. ఇక పల్లవిని అలా చూస్తూనే ఉండిపోయాడు రాహుల్. రాహుల్ లోతైన కళ్ళతో పైనుంచి చూస్తూ ఏదో ఆర్ట్ వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్నట్టు ఉన్నాడు. పల్లవి బాధలో ఉంది. ఆమె మొహం మరింత ఎర్రబడింది. నువ్వు కళ్ళు మూసుకో. సరే సరే యువర్ ఆనర్. రాహుల్ హ్యాండ్సమ్ మొహంపై మేకింగ్ స్మైల్ తో వంగి ఆమె నీళ్ళ నుండి ఎత్తాడు. ఆమెను స్టైల్ గా నిలబెట్టి హెల్ప్ చేస్తూ ఉండగా ఆమె జారి అతని కౌగిట్లో పడింది. అతను ఇప్పుడే మార్చిన బట్టలు ఒక్కసారిగా తడిచిపోయాయి. పల్లవికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. రాహుల్ ఆమెను బాత్ టవల్ తో చుట్టి గుసగుసలాడాడు. తర్వాత నువ్వు నాకు ట్యాక్స్ కట్టాలి.
పల్లవికి అతను అనేది అర్థం కాలేదు. ఆ గందరగోళంలో ఆమె అమాయకంగా ట్యాక్సా, ఎందుకు, ఎలా అని అడిగింది. ఆమె కనురెప్ప వేయటానికి ముందే రాహుల్ ఆమెను వాచ్ స్టాండ్ వైపుకు తీసుకెళ్లాడు. అతను ఆమె పెదవులను క్యాప్చర్ చేయగానే ఆమె కళ్ళు షాక్తో విశాలమయ్యాయి. హ్మ్ అతను ఆమె నాలుక మీద ఉన్న మాటలను మింగేశాడు. అప్పుడు ఆమె అతని పెదవులపై ఇలా అని మెల్లగా ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, పిల్లలు కూడా వచ్చారు, సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే వీడియోస్ కూడా ఇవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుందండి. వీలైతే ఇంకొక ఎపిసోడ్ ఇస్తాను, లేదంటే రేపు 2 ఎపిసోడ్స్ ఇస్తానండి. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా.